అరే మంచి కళ చెడగొట్టావు గారా. నీ అల్లం వెల్లిగడ కగ్గిదాలుగా అల్లం వెళ్ళిపా అరే మంచి కళ చెడగొట్టావు గారా. అవరా కన్నం ఈ మధ్యలో మన దోస్తుగాల సూపే బంగారం అయింది గారా. ఎందుకురా అట్లా అంటాను? మళ్ళీ లేకుంటేంద్రా ఆ రాయేష్ గాడు ఉంది శ్రీకాంత్ గాడు మొత్తానికే కనబడతలేదు. వాళ్ళిద్దరు జోడెట్ల టైప్ రా. ఒకటి లేకపోతే ఒకటి ఎట్లా అనుకుంటున్నావురా? అవునరా నువ్వు చెప్పింది కూడా నిజమేరా. ఆగో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. శ్రీకాంత్ గడు వస్తాండేం రా. అవును గారా అత్తండి గాయడు నీ అవగేటారు. రాయేష్ గారు లేకుంటే శ్రీకాంత్ గడు వస్తాడంటే ఘోరమే మరి. అయిరా ఎవరా శ్రీకాంత్ ఎవరు రాయేష్ గారు లేదని నువ్వు వచ్చిన పోకానా ఎవరు విశేషం ఉన్నది. వర్షం పడుతుంది మా అన్నం చూసా అలా ఏం లేదురా ప్రసాద్. అయితే కానీ రాజేష్ గారు ఇట్లా పక్కకి ఇట్లా వచ్చిండారా? చూసినావురా కథ. మీరు ఏం లేదనుకుంటేనే మన రాజేష్ గారు ఇట్లా వచ్చిందా అంటాడు. అనుకున్నాను రా మీరు ఇద్దరు ఒకటే అని. మాకు తెలియదా రా? అరే అలా ఏం కాదురా, మనం కలిసినా కూడా నేను రాజు గురించి ఎక్కువ మాట్లాడుతా తెలుసు కదరా మీకు. అవునరా ఆడంటే నీకు పంచపానాలు. ఒక్క కంచలో తింటారు, ఒక్క మంచలో అంటారు. ఆడు ఎటు పోయినా వాడు నీతోటేరా. అరే వీడు గాలి లేకుండా బతాడు గాని వాళ్ళు లేకుండా వస్తారా. నా కోసం బాగానే మాట్లాడతాను. అనంగానే వచ్చిండ్రా వీరికి వందే లాగేస్తాం కూర్చోరా. ఎవరే రాజు వీళ్ళు ఎటు పోలే? అరే వీడు ఎప్పుడు మాతోడు కలిసిన నీ జోలు దియ్యం రోజే ఉండదురా. ఎప్పుడు నీ జోలో తీస్తాడు. అరే చిన్నప్పటి సది మన నలుగురం స్నేహితులమే కారా. కాకపోతే నేనంటే వానికి కొంచెం ప్రేమ ఎక్కువరా. అవునరా సరే మనం చాలా రోజుల తర్వాత కలుసుకుందాం. ఏమన్నా చేద్దామా మరి? ఏంటి విశేషాలు? అరే కన్ను విశేషాలు ఏముంటాయిరా. ఒక సీరియల్ కు రాత్రి అంతా మాటలు ఆలోచించి రాసి 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 తలనొప్పిగా ఉందిరా. ఏంది నీకు తలకాయ వస్తుందారా? అరే అయినా నువ్వు మా పెళ్ళికి రాలే కదరా. మా సీత కాఫీ బాగా పెడుతుందిరా. ఇట్ట నీకు తలలో వెళ్ళిపోతుంది. అరే మా ఇంటికి పోదాం పారా. ఎట్లా సీతను పరిచయం చెప్పినట్టు ఉంటుంది నీకు. అరే ఇంకా సీరియల్ కు మాటలు రాసి ఉన్నదిరా. రాలేనురా ఏమనుకోకు. ఏంది నువ్వు గమని చెప్పేది ఏం లేదు. నువ్వు మా ఇంటికి రావాల్సిందే. మా సీతతో పెట్టిన టీ తాగాల్సిందే. నువ్వు వద్దురా. రా. సీత సీత ఒకసారి ఇట్రా. అరే రాజేష్ నా భార్యరా. వీడు నా ప్రాణమిత్రుడు రాజేష్. మన పెళ్లికి రాలేకపోయాడు, అందుకే మన ఇంటికి ఇప్పుడు తీసుకొచ్చా. అరే అవునా నమస్తే అండి. నమస్తే అండి. సీత నువ్వు కాఫీ బాగా పెడతావు కదా, ఒకసారి నీ చేతితో కాఫీ పెట్టి తీసుకురావా. అరే కాఫీ బాగా పెడుతుందిరా నా భార్య. ఒకసారి తాగి చూడు ఎట్లుంటుందో. అరే రాజు మా సీత పెట్టిన కాఫీ ఎట్లా ఉందిరా? అచ్చం నేను కలగన్నట్టే ఉందిరా. ఏందిరా? లేదురా బాగుందిరా. సీత నువ్వు చెప్పడం మర్చిపోయినా, వీడు సీరియళ్లకు కథా మాటలు బాగా రాస్తాడు. వీడు చెప్పే సన్నివేశాలు నిజంగా మన జీవితంలో జరిగినట్టే. ఎంత అద్భుతంగా ఉంటాయంటే
మన ముందు జరుగుతున్నాయి కాబట్టి అనిపిస్తుంది. అంత వారాస్తాడు. అరే ఇప్పుడు నా గురించి ఎందుకురా? సరే కానీ అడగడం మర్చిపోయినరా, ఇప్పుడు ఏ సీరియల్కి మాటలు రాస్తున్నావురా? దోస్తు గాని పెన్ల మీద మోజు పడితే సీరియల్ రాస్తున్నారా? అరే ఈ టైటిల్ ఏదో బాగుందిరా. ఏంటిరా ఎప్పటికీ తనే గుర్తొస్తుంది. అస్సలు నా మనసు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఏదైతే కానీ ఎప్పటికీ దాన్ని చూడాలనిపిస్తుంది. దాని ఇంటికే వెళ్తా, ఏమన్నా కానీ. ఏదైనా మంచిదే. అరే నాకు నీళ్ళు వద్దురా. నీకురా కొంచెం పోయిరా, చాలు చాలురా. అరే కన్నం అన్నా ఏయిరా. వేసులే. అరే ఇప్పటికే మీరు ఆఫ్ తాగిండ్రు, మళ్ళీ ఆఫ్ అయింది. కొంచెం తక్కువ తాగుతుందిరా. అరే నువ్వు థమ్సప్ కానివి, నీకేం తెలుసురా ఈ మందు కోసం? ఈ మందులనే ఉన్నదిరా గమ్మత్తు. ఏమన్నారా కన్నం? అవన్నా వీడు ఎందుకు వచ్చి సాము కబర్ చెప్పినట్టు అంటే థమ్సాప్లో ఏం పాటైందిరా. ఇది తాగి చూడు ఒకసారి తెలుస్తుంది దీని మజా అంటే ఏంటిదో. దేవతలే తాగినరా. కన్నంగాడు పొక్కానికి వస్తే ఇంకో బాటిల్ కూడా తాగుతాడు. నీయేమే చెప్పినవురా? నా ఇంటి పేరే కన్నం, అందుకే అన్నా. అరే విందు విందు అంటాను, ఆఖరికి మందేరా మిమ్మల్ని బొంద పెడుతుంది. అరే ఈ డైలాగ్ ఏదో బాగుందిరా, ఈ సీరియల్ వాడతారా? రాసుకో. అరే కన్నం, ఈ థమ్సప్ గాని వదిలేరా. ఎంతైనా శ్రీకాంత్ గాడు లక్కీ ఫెయిల్వరా, లక్కీ రావాడు. అరే రాజేష్, ఈ తాగే కాడ కూడా శ్రీకాంత్ గారు తోలారా. అరే
నేను తీసింది శ్రీకాంత్ కోసం కాదురా, శ్రీకాంత్ గాని పెళ్ళం కోసం రా, అని పెళ్ళం కోసం రా. ఏంది అని పెళ్ళం గురించా? అవునరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా, అలాంటి పెళ్ళం నాకుంటే గడప దాటి బయటికే రాకుంటుందిరా. అరే ఎంతైనా మన దోస్తు గాని పెళ్ళం రా, అలా అనద్దురా. అరే ఆడు అట్లా అంటాడంటే ఆయన మనసులో ఏదో ఉంది. అరే నువ్వు చెప్పురా. అరే అది ఎంత అందంగా ఉందంటే మొగ్గ నుండి వచ్చే పువ్వులాగా ఎంత అందంగా ఉందిరా. దాన్ని ఒక్కసారన్నా అనుభవించకుంటే ఈ జన్మకి అర్థమే లేదురా, అర్థమే లేదురా. అరే అట్లా మాట్లాడద్దురా, మన దోస్తు గాని పెళ్ళం రా, కళ్ళు పోతేరా రాయేష్. అరే కన్నం నువ్వన్నా చెప్పురా. ఆమెతో కలిసినాక ఈ కన్లేందిరా, ఈ ప్రాణమే పోతేందిరా, పోతేందిరా. అరే మరి నేను కూడా అలా భార్యను చూసాను రా, మరి నా నీళ్ళకి ఆలోచన ఉట్లేదేంద్రా? అరే నీకు అందాన్ని చూసే గుణం లేదురా, అందుకే నువ్వు థమ్స్అప్ గాని అయినావు. అరే అది గుణం కాదురా, దాన్ని కామం అంటారా. అరే ఆయన పెళ్ళ మీద ఆడు మోసపడ్డాడు, మధ్యలో నీకెందుకు నాకెందుకురా? అరే మీకు మందు బాగా ఎక్కువైంది, అందుకే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాను రా. పాపం దక్కుతుందిరా, వాడిని ఎంత నమ్మినరా? అరే దాని వంపు సొంపులు చూస్తే ఎంత తాగినా ఎక్కుతలేదురా. ఎట్లయినా దాన్ని అనుభవించి తీరుతారా, తీరుతారా. అరే మీకేమన్నా మైండ్ తొప్పిందారా? నేను అప్పంజలు చెప్తాను, మీరు ఇదే చెప్తాను. కొంచెమన్నా పాపం పుణ్యం ఉండాలిరా. అరే నాకున్న ఆలోచన మధ్యలో ఏలు పెట్టినామనుకో దెబ్బలైతే ఇరా, నా కోసం తెలుసుగారా. ఇప్పుడు దాని ఇంటికి పోతాన్నాం, పాలిరా. మీరు చెప్తే మారర్రా, మీ కర్మ. ఏ కన్నం రారా. దారా మీరు అనుభవించే మీరు అనుభవిస్తారు. అరే కన్నం అన్నా నేను లోపడి పోతాన్నా, ఆ శ్రీకాంత్ గాడికి ఇట్లతే నాకు ఫోన్ చేయి. అరే వాడేమన్నా మంచి పని చేస్తానని మరి వీడు ఉంటావారా? అరే అద్దుపారా, నా మాట వినరా. రే నువ్వు పోతే పోరా, నేను రానుపో. ఛీ మారండ్రా, రే పాపం దక్కుతుందిరా. మీరేంటి ఇలా వచ్చారు? మా ఆయన ఇంట్లో లేరు. నేను వచ్చింది మీ ఆయన కోసం కాదు, నీకోసం. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నిన్ను చూసినప్పటి నుండి ఒళ్ళంతా పిచ్చెక్కుతాంది. నిన్ను తాకకుంటే నా మనసంతా బరువెక్కినట్టయితా. నీ విషయం మా ఆయనతో చెప్తా. నువ్వు చెప్తే నమ్ముడు కాదు వాడు, నేను చెప్పిందే నమ్ముతాడు వాడు. నిన్ను చూసిన కంచెలి నిన్ను అనుభవించాలని నా మనసు తహతహలాడుతుంది. చిచి, అసలు నీకు స్నేహం విలువ తెలుసా? ఇప్పుడు స్నేహం కంటే నీ మీద కలిగిన మోహమే ఎక్కువ. చిచి, నీకు అలా అనడానికి సిగ్గుగా లేదా? దాహం వేస్తే నీళ్లు తాగాలి, మోహం వేస్తే మోజు తీర్చుకోవాలి. నీపై కలిగిన మోహాన్ని నువ్వే కూర్చో, నువ్వే తీర్చు. వచ్చి
ఇంకెక్కువ మాట్లాడితే చెంప పగులుతుంది. ఇంత అందమైన చెయ్యి నా చెంపను కలుగుతాయి. కొట్టు 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 ఇంకా కొట్టు కొట్టు కొట్టు. స్నేహితుడి భార్యని ఒక చెల్లిలాగా చూడాలని కూడా తెలియదా నీకు? స్నేహానికి వరస లేదు, అలాంటిది స్నేహితుని భార్యకు వరస ఎక్కడిది? రా, సమయం వృధా చేయకు, నా కోరిక తీర్చు. పరుపు లాంటి నీ శరీరంపై పండుకోవాలని ఉంది. నిన్ను భయపెట్టించి అనుభవించేలా చేయకు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తోంది. భయపడే బదులు నన్ను సుఖపెట్టచ్చు కదా. అసలు ఈ మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మనిషివేనా? మనిషిని కాబట్టే నిన్ను చూసి మత్తెక్కి నీతో మంచమెక్కాలనుకుంటున్నా. నువ్వు మనిషివైతే ఇలా మాట్లాడు. చిచి, నీతో మాట్లాడాలంటేనే కంపరం వేస్తోంది. నీ అందం అందరి మగవాళ్ళ హృదయాలు లాగుతుంటే నాకు మాత్రం నా శరీరం మొత్తం లాగినట్టుందే. ప్లీజ్ సీత, ప్లీజ్ సీత, కాదనకు. ప్లీజ్ సీత, సీత. మీ ఫ్రెండ్ చూడండి ఏం చేస్తున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇంకోసారి ఇంటికి రానియద్దు. చెప్పండి. ఏంటో రాయేష్ ఇది? ఇదంతా నిజం అనుకున్నావారా? ఏంద్రా తను అయినది? అదేరా, నేను సీరియల్కి ఒక సన్నివేశం రాసినరా, అదే చెప్తానరా. అంతేనారా? వచ్చేమో నాకు ఎప్పుడు అవుతారా? భయపడింది అవసరం. సీత, ఇది సన్నివేశం రా చెప్పాడంటే మనతో మళ్ళీ జరిగినట్టు అనిపిస్తుంది. అరే రాయేష్, కూర్చోరా. భద్ర శ్రీకాంత్. సీత, రాయేష్ మీరు మాట్లాడుతుండండి, కొంచెం నాకు ఫోన్ వచ్చింది. అర్జెంట్ మాట్లాడు. నాకు నీ మీదున్న కోరిక అస్సలు సాగదు. ఎప్పటికైనా నిన్ను అనుభవించి తీరుతా. టాటా, బాయ్. అవురా కన్నం, ఇక్కడ ఉండి వాడు అత్తే చెప్పురా నాకంటే ఇక్కడ ఉండి సెల్లాడుకుంటానవారా? అంటే నన్ను దొరకబట్టిద్దామనే గారా? అవ్వదుడు రాయేష్ అన్న, నువ్వు చెప్పిపోయిన కాడికి వెళ్ళి ఇదే కలమ కడ ఊపుకునే. ఆడెట్లా వాడు వచ్చిండో నాకు తెలియదే. అమ్మతోడు రాయేష్ అన్న. ఎవరు ప్రసాద్, ఎందుకు రమ్మన్నా? ఏం లేదురా శ్రీకాంత్, నీకు విషయం చెప్పాలి, కానీ ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదురా. అది చెప్పే విషయం కాదు, కానీ చెప్పకుంటే చాలా పెద్ద తప్పు అవుతుందిరా. ఏంటో చెప్పురా. అదేం లేదురా, మన స్నేహం మీద ఉన్న గౌరవంతో చెప్తానా, నువ్వు ఆ రాయేశాంతో దోస్తాన బంద్ చేయరా. అలాంటివేంద్రా, వాడు మా ఇంట్లో వాళ్ళతో సంబంధాన్ని తెలుసు కదా. వాని గురించి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అరే, నీ కోపం వస్తుందని నాకు తెలుసురా, కానీ వాని మనసులో దురుద్దేశం ఉందిరా, అర్థం చేసుకోరా. అరే చెప్పేదో కరెక్ట్ చెప్పు. ఏం లేదురా, వాడు మీ భార్య మీద మనసు పడ్డారా, వాడిని మీ ఇంట్లోకి రాని మాట్లాడుతున్నావురా. రాజే అంటే నాకు ప్రాణం రా. వాని గురించి ఏది పడుతుంది మాట్లాడకు. స్నేహం అంటే స్నేహం నిలబెట్టాలరా, నీలాగా స్నేహాన్ని కొలగొట్టద్దు. అరే ప్లీజ్ రా శ్రీకాంత్, నేను చెప్పేది వినరా. నువ్వు నన్ను కొట్టినాక బాధ లేదురా, అవసరమైతే నన్ను ఇంకా కొట్టురా. కానీ నేను చెప్పేది నిజం రా, ప్లీజ్ రా, నన్ను నమ్మురా. మంచోడు కాదు. అరే రాజకీయ నుంచి నాకు తెలుసు, వాడి గుణం ఏంటో నాకు తెలుసు.
అరే నీ మనసులో దురుద్దేశం పెట్టుకొని వాని మీద మాట్లాడుతున్నావు చూడు. స్నేహం ఏ స్నేహం రా, వాడు నాకు ప్రాణం రా. మంచి మాట్లాడుతుందిరా అవులేగా. రే రే నమ్మురా, మరి మంచోడు కాదురా. ఏంటండి ఏదో మాట్లాడాలన్నారు? ఆగు సీత, రాజేష్ రమ్మన్నా, వాడు వచ్చిన తర్వాత చెప్తాను. రాజేషా? అతను ఎందుకు ఇప్పుడు? చూడు మోడల్లో వచ్చేసినాడు. కూర్చో రాజేష్. ఎంత ఫోన్ చేస్తావు రమ్మని? ఏం లేదురా, నాకు బిజినెస్ పని మీద నేను ఊరు వెళ్తున్నాను. సీతగానే అవసరం ఉంటుంది కదా, అందుకనే కొద్దిగా అందుబాటులో ఉంటామని చెప్పేసి పిలిచాను అంతే. ఆయన ఎందుకండి? ఏ పని ఉంటే నేను చూసుకుంటా కదా. ఎందుకు సీత, నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పేసి వాడు రమ్మన్నాను. వాడు ఉంటాడు కదా. అది కాదండి. చెప్పు ఏంటి? నేను చూసుకుంటా కదా, నాకు తెలుసు కదా. సీత నువ్వు ఊరి కొత్త, ఎవరో తోడు ఉండాలి కదా నీకు, అందుకే మనం ఉంటాడు కదా నువ్వు అని చెప్పాను. ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. ఇన్ని రోజులు వాడే అంటాను, వాడే లేకుండా ఇంకా నాకు ఓరపడుతుంది. వెళ్ళడం అవసరమా అండి? అవసరం కదా సీత. అరే రాజ్, సీతను జాగ్రత్త చూసుకోరా, అసలే కొత్త కదా. అరే నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటారా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అందుకే కదా నేను నమ్మి నేను సీత నప్పెట్టుకుంటున్నా. సీత నేను వెళ్తున్నా, బాయ్. మా ఆయన ఏంటి గొర్రెల మందని కసాయి వాడి గొప్ప చెప్పినట్టు వీడికి నన్ను చూసుకోమని చెప్పిపోయిండు. మొదటి నుంచి నేను మా ఆయనకి ఎంత చెప్పినా నమ్మట్లేదు. అయ్యో భగవంతుడా. కలనా? తలుపులన్నీ తీసే ఉన్నాయి. అతను వస్తే తలుపులు వేసేస్తా. నువ్వా? నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? తలుపులు ఎందుకు వేస్తున్నావు? మర్చిపోయావా? నీ మొగుడే కదా నన్ను నీ దగ్గర నాతో ఉండమని చెప్పలే, నాకేదైనా అవసరం ఉంటే చూసుకోమని చెప్పిండు. నీ అవసరం నేను చూసినప్పుడు మరి నా అవసరం నువ్వు చూడాలి కదా. ఇవన్నీ నాకు చెప్పకు, ముందు ఇక్కడి నుంచి ఫస్ట్ నాడు. నీకు చెప్తే అర్థమైతలేదా?
అడు నీకు దండం పెడతా, నన్ను వదిలే ప్లీజ్, నన్ను వదిలే. వద్దు. నీకు దండం పెడతా, నన్ను వదిలే అందుకో. ప్లీజ్. నేను చెప్పింది చెయ్యి, వదిలేస్తా. లేకపోతే తప్పు చేస్తున్నానని తెలిసి ఏడుస్తున్నాడా ఏంది? ఏమో, ఏమర్థం అవుతలేదు. చూసినట్టు నన్ను చూసుకోవడం ముచ్చట్లు పెట్టుకుంటాను. మాకు బాగా పనులున్నాయి, చూసుకోవాలి. అవురా ప్రసాద్, ఏదో దేవుని చేస్తారంటావు కదరా, ఊర్లో అందరు చెప్పిన మరి నాకు చెప్పలేదురా. చెప్తే ఏం చెప్తావురా? ఆడికి కూడా వచ్చి ఆ పిల్లని లైన్ ఎత్తావురా? అరే గట్లంటేందిరా? ఉన్నదే అన్నా కదరా, కొత్తగా నేను పుట్టించిన్నారా, నువ్వు చేసేది అదే కదా. అరే కన్నం, నువ్వన్నా చెప్పురా, ఎట్లా మాట్లాడతాడు? వీడన్న దాంట్లో తప్పేమున్నదే? నిన్న వాని పెన్లో, ఇవాళ వీని పెన్లో, రేపు నా పెన్లో. నువ్వు చేసే పని ఏంటిది? అరే కన్నం, నేను అలాంటి కాదురా. నువ్వు ఎలాంటివో తెలిసిపోతుంది ఇక్కడ. అరే నా గురించి నీకు తెలుసు కదరా, తెలిసి కూడా మీరు ఇద్దరు ఇట్లా మాట్లాడతాను లేదురా. తెలుసురా, నీ గురించి మొత్తం తెలుసురా. నువ్వేంది, నీ స్నేహం ఏంది, నువ్వు స్నేహానికి ఇచ్చే విలువేందో మొత్తం తెలుసురా. అరే ఏ రోజు నువ్వు దోస్తు పిల్లని చూసినావో ఆ రోజు నువ్వు వేస్ట్ కానిరా. నువ్వు ఆ రోజు తాగినప్పుడు ఏదో తాగిన మత్తులు అన్నం అనుకున్నా, కానీ నీ మనసుల్ని ఆలోచనలు ఉన్నాయిరా. రే వీనితోటి మాట్లాడదురా, చల్ వెళ్దాంపా. వీనితోటి ఉంటే వీని మనం కూడా మారుతాం. రే మారా. వదులు నన్ను. ఏంది, ఏమైంది అసలు? గొర్రె కసాయవాడిని నమ్మినట్టు నువ్వు నీ దోస్తును నమ్మి నన్ను ఒప్పచెప్పి వెళ్ళిపోయినావు. ఏమైంది? ఏమైందా? నువ్వు లేనప్పుడు నీ ఫ్రెండ్ ఏకంగా పడగదిలోకి వచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు తెలుసా? అంతేనా? నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నావు? నీ ఫ్రెండ్ వచ్చి నాతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిందంటే నువ్వు చేసేది ఏంటి? అసలు అసలు నువ్వు మనిషివేనా?
అయితే ఏం చేయాలనే? ఏం చేయాలనా? నీ పెళ్ళ మీద చెయ్యేసినోడితో చెయ్యి కలపకు. ఇక వాడితో దోస్తానా చేయకు. వాడు దోస్తానా బంద్ చేయి. వాంతో దోస్తాను బంద్ చేసి నేను ఉండలేని తెలుసు సీత. అంటే అంటే ఏం మాట్లాడుతున్నావు? అయితే వాడి చేతిలో నన్ను పెడతావా? నిన్నెందుకు పెడతా సీత? వాంతో దోస్తానా బంద్ చేస్తావా బంద్ చేయవా? బంద్ చేయకపోతే నాకు చావి దిక్కైతుంది. అయ్యో ఎందుకు సీత? వాంతో ఏం కాదు నీకు. అంటే ఏదో అయ్యేదాకా నువ్వు చూస్తా ఉంటావా? అసలు నువ్వేం మొగుడివి? నువ్వు నా మొగుడువేనా? సీత వాన్ నుంచి ఈ విషయాన్ని ఇప్పటితో మర్చిపోయాను. సీత ఈ విషయం ఎంతతో వదిలేయి. వాడు నా స్నేహితుడు సీత. నీ పెళ్ళ మీద చేయేసినోడిని, నీ పెళ్ళంతా తప్పుగా ప్రవర్తించినోడిని వదిలేయాలా? అంటే దాని అర్థం వాడే నీకు ముఖ్యం, నేను కాదు. అంటే నన్ను వదిలేస్తావా? నిన్నేనే వదిలేస్తాను, నా ప్రాణం వదిలేస్తాను, కానీ వాడిని వదిలేను సీత. అంటే నువ్వు అంత మాట అన్నాక నేను నీతో ఎట్లా కలిసి ఉంటా? ఇక మనం కలిసి ఉండడు కష్టం. విడాకులు తీసుకుందాం. నాకు విడాకులు ఇచ్చేయి. ఎందుకు సీత అట్లా అంటున్నావు? విడాకుల్లాగా ఎందుకు సీత? అసలు నీకు విషయం తెలుసా? రాజకీయ ఒక విషయం తెలుసా నీకు? మన పెళ్లి చేసిందే వాడు తెలుసా? నాకు పెళ్లి వద్ద అనుకున్నా నేను. అసలు నన్నే బలవంతం చేసి పెళ్లి చేసుకోరా అన్నాడు. వాడు ఎంత మంచిగా తెలుసా సీత? ఒకటి విషయం చెప్తా నీకు. ఒక మొగుడు అంటోడు ఒక భార్యను ఒక ఫ్రెండ్ దగ్గర ఉంచిపోతాడా? వాడు ఎంత నమ్మకం తెలుసా నాకు? వాడంత మంచోడు సీత. వాడి నుంచి నీకేం తెలుసు? ఇంకో విషయం చెప్తున్నా, వాడు నా ప్రాణం. వాడు నేను శ్రీరాము కంటే గొప్పడు తెలుసు సీత. వాడు ఇంతకంటే మించి ఏం చెప్పలేదు సీత నేను. వాడు ఇంత మంచివాడు, ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? చూడు సీత, రాశి అంటూ నీ పక్కల పడుకున్నా కానీ వాడిని అనుమానించే తెలుసా? ఎందుకంటే రాముడు కంటే గొప్పడు వాడు. ఇవన్నీ చెప్పినా కానీ నాకు ఆయన కావాలా నువ్వు కావాలన్నావు అనుకో, వాడే కావాలంట. నేను ఎందుకు తెలుసా? నా ఫ్రెండ్ ఆడు, నా ప్రాణం. ఇంతకుమించి నేను చెప్పలేను. ఇక ఇది నీ నిర్ణయం. ఇంత చెప్పిన నీకు విడాకులే కావాలనుకుంటే నీ ఇష్టం. వాడు నా ప్రాణం, వాడే నాకు కావాలి. హలో అన్నయ్య, ఏమైందిరా రమ్మని ఫోన్ చేసినావు? ఏమైనా గొడవనా? మాలో మాకేం గొడవలు లేవన్నయ్య. మా కోసం మాకు గొడవలు అవుతున్నాయి. ఏమ్రా కన్నాం ప్రసాద్, ఇట్లా వచ్చిండ్రు? ఏంద్రా శ్రీకాంత్ ఈ గొడవ? తన భార్యని చెడుగా చూస్తున్నోడితోటి స్నేహం బంద్ చేయమంటే బంద్ చేయడంట. అంటే నువ్వు అనేది రాయసన్ గురించేనారా? చూసినవా, పేరు కూడా చెప్పకుండానే వాళ్ళకి అర్థమైంది. నీకు మాత్రం ఎంత చెప్పినా అర్థమైతలేదు. చూడరా శ్రీకాంత్, చెల్లె చెప్పేది నిజమేరా. అరే రాయేష్ గారు మంచోడు కాదురా. అరే వాడు ఎన్నోసార్లు మా ముంగటనే చెల్లె గురించి చాలా బ్యాడ్గా మాట్లాడినరా. అరే నువ్వు లేకముందు కూడా మీ ఇంటికి వచ్చిండాడు, కానీ మీ స్నేహం గొప్పదే కావచ్చు, కానీ నీ భార్య కన్నా గొప్ప స్నేహం అయితే కాదురా అది. అరే రాయేష్ గారికి స్నేహం గురించి కానీ అసలు దోస్తానం గురించి కానీ విలువల గురించి కానీ తెలియదురా. ప్లీజ్ రా, ఇప్పటికైనా నమ్మురా. వాడు నన్ను కత్తి పట్టుకొని చంపడానికి కూడా వెనకాడలేదు తెలుసా? అట్లాంటి వాడు భూమి మీద బతకద్రా. అన్నయ్య, వాడి గురించి మనం ఎంత చెప్పినా ఈయనకి దున్నపోత మీద వాన పడ్డట్టే. చూడు ఎట్లా నవ్వుతున్నాడు. అరే అడు అసలు మగజాతులు ఉట్టుడే వేస్ట్ రా. అడు కామందురా. ఛీ, అడు అసలు మొగడే కాదురా. అవునరా, అవును, వాడు మొగడే కాదు, మొగడే కాదు వాడు. ఏందిరా నువ్వు అనేది? అవునరా, అవును, వాడు మొగడే కాదురా, మొగడే కాదు. అవునరా, మీరు విన్నది నేను అన్నది నిజం.
మనకి మగతనం లేదు. చూడడానికి మన మొగలాగా కనిపిస్తాడు. అరే నువ్వు చెప్పే మాట వింటే నాకు మైండే పని చేస్తలేదురా. అరే ప్రసాద్, నీకు ఒకటి గుర్తుందారా? 5 సంవత్సరాల క్రితం మా ఇద్దరికి జాకెట్ అయింది. అవును, అప్పుడు రాయేశాడు కోమల కూడా ఉన్నాడు. అప్పుడే రా, ఆ యాక్సిడెంట్లో తనకి జరగని చోట దెబ్బ తగిలింది. తప్పని పరిస్థితుల్లో ఆ మగతనం తీసాల్సి వచ్చింది. ఏంటి అతనికి మగతనం లేదా? మరి ఇన్ని రోజులు నాతో ఎందుకు అట్లా చెడుగా ప్రవర్తించిండు? ఎందుకు అతనికి ఆ పాడుబుద్ధి? అరే ప్రసాద్, నీకు గుర్తుందారా? నువ్వు వాంగ్స్ చెడుగా చెప్పడానికి నన్ను పిలిచావు. అప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాంగ్స్ అనుకున్నాను. డాక్టర్ ఏమో తెలుసారా? నమస్తే డాక్టర్ గారు. నమస్తే శ్రీకాంత్, బాగానే సార్ బాగున్నాను సార్. మీ దోస్తు ఎత్తున్నాడు మంచిగా సార్ బాగానే ఉన్నాడు సార్. వచ్చిండా? సార్ రాలేదు సార్, దానికోసం వచ్చాను. ఏంటిదే ఇంటి దాకా వచ్చినావు? మళ్ళీ ఏమైనా సమస్యనా? సమస్య ఏం లేదు సార్. సార్ మా వాడికి మనలాగానే ఆడవాళ్ళ మీద కోరికలు ఉంటే ఛాన్స్ ఉంది సార్. ఎందుకుంటాయి? అతని మగతనం పోయింది కానీ మామూలు వ్యక్తిలాగానే అతని కోరికలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే చేయలేడు. అవునా డాక్టర్ గారు? ఆ రాజాడు నేను లేనప్పుడు మా ఇంటికి ఓకే వస్తున్నాడు డాక్టర్. వచ్చి నా భార్యతోని నేను అనుభవిస్తా, నువ్వు లేకపోతే నేను లేను అని ఏవేవో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు డాక్టర్. ఇలా 2-3 సంవత్సరాలు జరిగింది, అసలు ఏం అర్థం కావట్లేదు. అవునా? అతనికి నీ భార్య లోపల ఏదో ఒకటి నచ్చిందా? అదే మైండ్లో పెట్టుకొని నీ భార్య గారికి అత్త ఉండాలి. దీనికి పరిష్కారం లేదు డాక్టర్ గారు. పరిష్కారం ఏం లేదే. అతన్ని మీరు ఎట్లా మంచిగా చూసుకుంటారో మనిషి అట్లా ప్రవర్తిస్తాడు. అతను కోరిక నెరవేరకపోతే చంపడానికైనా చావడానికైనా నిర్ణయం తీసుకుంటాడు. కొంచెం జాగ్రత్తగా ఉండు ఆయనతోటి. చూడు శ్రీకాంత్, రాజేష్కి ఆపరేషన్ చేసిన డాక్టర్గా నేను చెప్తాను, అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అతన్ని ఒక చిన్న పిల్లగాని లాగా చూసుకోండి. అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అరే డాక్టర్లో చెప్పాను రా, వానికి అలా జరగడానికి కారణం నేనే రా. వాడు వద్దంటే కూడా స్పీడ్గా బండి నడిపి నేనే యాక్సిడెంట్ చేసి మనకి అందుకే అలా జరిగింది. దానికి కారణం నేనేరా. అరే రాజ్ గారు ఫోన్ చేస్తున్నారా? హలో రాజ్. అరే శ్రీకాంత్, ఒకటి చెప్పనారా? ఈరోజు నా సీరియల్లో విలను చంపేస్తున్నారా? అరే ఎందుకురా? నా వల్ల ఎవరికి లాభం ఉందిరా? ఒక కుటుంబం ఇబ్బంది పడతాను, స్నేహితులు చీకొడుతున్నారా? అరే శ్రీకాంత్, నేను బతుకుతే ఇంకెంతమంది బాధపడవలసి వస్తుందిరా? అందుకేరా నేను చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నారా? సరే నువ్వు ఆ పని చేయకురా, నాకు తెలుసా నీ గురించి చెప్తున్నావు. నువ్వురా స్నేహితులు అంటే, అందుకేరా తొందరగా కనిపెట్టావురా. మందు తాగుదాం అనుకుంటానరా, నిన్ను చూడకుంటేనే చనిపోతా కావచ్చురా శ్రీకాంత్. అరే నువ్వు అలా అరే మన స్నేహం ఎక్కడ మొదలైందో అక్కడనే చనిపోతానరా. ఎంత పని చేస్తున్నావు? అరే వద్దురా, ప్రాణ స్నేహితుని భార్య మీద ఆశపడ్డుని ప్రాణం ఎందుకురా? నువ్వు తెలియజేసిన తప్పు, నువ్వు తెలియజేసిన తప్పు. అరే శ్రీకాంత్,
తెలియక చేసిన తెలిసేసిన తప్పు తప్పేరా. ఆ తప్పుకు నా ప్రాణం పోవాల్సిందేరా. అరే కన్నం, అరే ప్రసాద్, నీతో నేను తప్పుగా ప్రవర్తిస్తున్నా, క్షమించండి రా. అరే నువ్వు తెలియక చేసినవురా, నీ గురించి మాకు తెలియకుండా. సారీ రా, మాకు తెలిసి ఇట్లా మాట్లాడకపోతే. అరే నేను బ్రతికించుదాం పదా. తీసుకెళ్ళాం పదండి. అరే అంబులెన్స్ ఫోన్ చేసిండ్రా. నా ప్రాణ స్నేహం చేతిలో నా ప్రాణం పోతుంది. అదే ఎంతో అదృష్టం రా నాకు, ఎంతో అదృష్టం. నువ్వు అలా అరే మనం బ్రతికించుకుందాం. అరే నేను బ్రతికించుకుంటా. అరే అరే సమయం దగ్గర పడ్డదిరా. ఒక్క కోరిక ఉన్నది తీరుస్తావారా? ఒక్క కోరిక ఉన్నదిరా. ఏంటి అదే చెప్పురా, అదేంటి చెప్పురా దేవుడా. అరే అట్లా అనకన్నా. ఏమండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అన్నయ్య, హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. వద్దమ్మా, ప్రాణ స్నేహితుని భార్యను ఒక తల్లిలా, ఒక అక్కలా, ఒక చెల్లెలా చూడాల్సింది పోయి కామంతో కళ్ళు మూసుకుపోయి నీ మీద తప్పుగా ప్రవర్తించినమ్మా. తప్పుగా ప్రవర్తించిన. అయ్యో అట్లా అనకండి, అట్లా అనకండి అన్నయ్య. నీ కళ్ళలోకి చూసే ధైర్యం కూడా లేదమ్మా. సిగ్గుతో నీ లోకంలో నీ ముందుండలేనమ్మో, నీ ముందుండలేను. ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను. అరే శ్రీకాంత్, చెప్పు. చివరిగా ఒక్క కోరికరా. ఏంటి చెప్పురా. అది నీ భార్య కాలు మొక్కాలనుందిరా. అయ్యో అన్నయ్య, అంత మాట అనకండి. మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అదే చాలు. అయినా ఇది మీరు కావాల్సింది కాదు కదా. అమ్మా, ఇవే నీ కాళ్ళు అనుకోతాలి. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. అరే శ్రీకాంత్, అరే శ్రీకాంత్, ఏడవకురా. నువ్వు నా ప్రాణమే కనిపిస్తుందిరా. అరే ఏడవకండిరా. నేను ఎక్కడికి పోన్రా, నేను ఎక్కడికి పోన్రా. మళ్ళీ నీ కొడుకై, మళ్ళీ నీ కొడుకై, మళ్ళీ నీ కొడుకు నీ కడుపులో పుడతాడు. ఎంత పని చేసినావురా. సీత నా ఫ్రెండ్ నన్ను వదిలిపెట్టలేదు. సీత నేను తట్టుకోలేదు. సీత నేను అరే రాజేష్, అమ్మా ఏం రాస్తున్నావురా? అది రాస్తుంది.